మా మమ్మీ ఈరోజు అయితే ఇంట్లోనే పొటాటో చిప్స్ ప్రిపేర్ చేస్తుంది. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా తురిమి వేస్తుంది. ఎందుకు బారాలన్నా చూడు, అంతే కదా. ఒకటి కూడా బాగా వచ్చింది అంటే తునిపోయి వచ్చాయి. అదే చెల్లి కాల్ చేస్తాను నువ్వు కూడా. బాగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ కొన్ని చేసాము, బాగుండే. నార్మల్ ఇవి నార్మల్ లైన్స్. ఉత్త కారమే అనుకోద్దండి, దండకి మళ్ళీ ఉప్పు వేసి మిక్స్ చేసినాము. ఉప్పు అంతా పోయాను. నాన్న మమ్మీ చిప్స్ చేసి పెట్టింది, టేస్ట్ భలే ఉన్నాయి. చేసింది ఇక్కడే. ఫ్రెండ్స్, చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారుగా మీరు ఎలా ఉన్నాయో. రెడీ అయినాక ప్లెయిన్ వచ్చేసి ఇలా, మళ్ళీ లైన్స్ వచ్చేసి ఇలా. టేస్ట్ అయితే బాగున్నాయి మామ్. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తురుముతానా మమ్మీ క్యారెట్? అవన్నీ దాంట్లో ఉన్నటువంటి తురిమేసి ఇంకా క్యారెట్ హల్వా చేసేది. బెల్లం వేసేది, చక్కెర వేసేదా నాన్న? బెల్లమా? ఏదన్నా తెలుగు సినిమా పెట్టినా నేను చూస్తానా. తురిమేదేమో ఫ్రెండ్స్, భలే ఉంటుంది అది. బెల్లం ఉంటుంది, తెగినాక బెల్లం ఉంటుంది. అయినాక ఆ గోర్లో ఏ గోర్లు స్కిన్ అంతా గాలినంత అదట్టు జాతుంది. జాతాయి చదవని బుక్ అవుతుంది. అంటే కేర్ఫుల్గా చేస్తాం కాబట్టి. ఫుల్ ఉండేటప్పుడు ఈజీ అంటే నా ఫుల్ అంటే ఈజీనే, లాస్ట్లో కొంచెం స్లిప్ అవుతాయి పట్టుకుంటే. అయితే ఫస్ట్లో నేను వద్దు ఉండు, నన్ను చేసి పెట్టి గొప్ప అవుతుంది. నీలా అది తింటారు వాడి కొట్టిపోతుంది. కొట్టేస్తాను ఏదో తినే గంట ఫుల్ తినే తినే చిన్న తెచ్చుకొని తినే. చిన్న రోజు క్యారెట్ తినాలి కదా, కళ్ళకి స్కిన్కి మంచిది. క్యారెట్
ఏం నువ్వు పొంగండు పొంగండు నీళ్ళు అంత కాదు ప్లేట్లో అది వచ్చేసి తీనా అడుండే చిన్నది అది తుమ్మే కాతి తీరా పని కానీ ఇదంతా నెయ్యి నానా ఇదంతా నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేసిన అది బాగా వేగినాక క్యారెట్ వేస్తా అట్లే ఇప్పుడు బెల్లం వేస్తాను బెల్లం కుట్టలో కొంచెం జీడిపప్పులు తక్కువ వేసినావు యాలకులు పొడి కొట్టుకొని వేసుకోవాలి నువ్వు తిన్నావు కదా అంత తక్కువ వేసిన నెయ్యి కూడా కొంచెం వేయాలి నెయ్యి కూడా తక్కువ మళ్ళీ వేస్తా లాస్ట్లో కొంచెం వేయడానికి మా మమ్మీ బెల్లం దంచుతుంది కవర్లోకి వేసి అయిపోయినప్పుడేనా లేదమ్మా తురిమితే లేట్ అయిపోతుంది దంచేస్తాను కొంచెం చాలా ఉన్నాక మెత్తగా అయిపోయింది అయిపోయిందా కరిగిపోతుందిలే దాంట్లోకి వేస్తే బెల్లం 2 ముద్దలు చిన్న చిన్న ముద్దలు 2 ముద్దలు బెల్లం 1 కిలోను ఎందుకంత వచ్చేసి బెల్లం బాగా నున్నగా అయిపోయింది కవర్ ఎత్తుకొని తిన్నాడు తినేదానికి దీంట్లోకి టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి లైట్గా అప్పుడే వేసేసినాను పాలు వేస్తాం కదా పాలు వేస్తే కరిగిపోతుంది బెల్లం తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు తీపి ఎక్కువ కావాలా తక్కువ కావాలా తక్కువలే లైట్గా ఉండేనా అట్ట ఎక్కువ కాదు ఇట్ట తక్కువ కాదు మిడిల్లో ఉండాలి కొంచెం వేసినానా కొంచెం ముందే మరి చూసి వేద్దాం చూడండి ఇందులోకి వాటర్ ఏమీ వేయలేదు కానీ చూడండి ఎంత వాటర్ ఉందో బెల్లము సాల్ట్ వేసాను లైట్గా సాల్ట్ ఎంత వాటర్ ఊరిందో చూడండి ఇందులోకి ఇంకా పాలు వేసేస్తే బాగా ఉడికిపోయినాక ఆ పాలు ఇమరేంతవరకు ఉడకపెట్టాలి
ఇందులో పాలు వేసేసాను. ఇదంతా బాగా ఎమిరిపోవాలి. పాలంతా ఎమిరిపోతే క్యారెట్ ఉడికిపోతుంది మెత్తగా.